హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. సో అదేంటి ఇల్లు మొత్తం చూపించేస్తోంది వీడియో ఆన్ చేయగానే అనుకుంటూ ఉన్నారా? సో ఏం లేదండి, మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సో నా ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది, మీరు నీట్గా పెట్టుకుంటారు ఇల్లు అని చెప్పేసి అయితే నాకు డైలీ కామెంట్స్లో వస్తూ ఉంటాయన్నమాట. మీరు కిచెన్ ఎంత నీట్గా పెట్టుకున్నారండి, హౌస్ ఎంత నీట్గా ఉంటుంది, మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఓపిక అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదండి. సో వాటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుందన్నమాట. సో మా ఇల్లు అనేది ఎప్పుడు ఇంత శుభ్రంగా నీట్గా మీరు ఎలా మెయింటైన్ చేస్తారండి, మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఓపిక, మీ కిచెన్ కూడా చాలా నీట్గా భలే పెట్టుకున్నారని చెప్పి అడుగుతూ ఉంటారు నన్ను. అందుకని చెప్పేసి నేను ఇంక ఈరోజు మీకు కూడా షేర్ చేద్దాం. సో మీరు కూడా ఇలాగా ఇంట్లో అనేది శుభ్రంగా పెట్టుకుంటారు కదా అని చెప్పేసి అయితే నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేయబోతున్నాను. సో ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని ఒక ఫ్యామిలీస్ని పెట్టుకొని మనం ఇల్లు అనేది నీట్గా పెట్టుకోవడం కష్టమే. కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఇలా చేసుకోవడం వల్ల ఇల్లు ఎప్పుడు కూడా మీరు రోజు క్లీన్ చేసినంత నీట్గా అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే వారానికి ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మీకు కుదరకపోతే మంత్లీ వన్స్ అయినా ఇలా చేసుకుంటూ ఉండండి. హౌస్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. అండ్ డస్ట్ లేకుండా, దుమ్ము ధూళి ఇవేమీ లేకుండా, అలాగే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. సో నేనైతే వారానికి ఒకసారి చేసే పనులు ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే బెడ్ కవర్స్, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసి అయితే మళ్ళీ ఫ్రెష్గా ఉన్నవైతే ఇట్లా వేసుకొని సర్దుకుంటాను బెడ్ పైన అయితే. ఇంకా ఆ తర్వాత ఇలాగైతే మిర్రర్స్ ఉంటాయి కదా ఇంట్లో, మిర్రర్స్ కానీ, బీరువా మిర్రర్స్ కానీ, ఇంకా ఫొటోస్, ఆ తర్వాత అన్నీ కూడా నీట్గా డస్ట్ అంతా తుడిచేస్తాను ఫస్ట్ ఒకసారి. అవి తుడిచేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే క్లాత్కి, అంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర, అలాంటి క్లాత్ తోటి కొంచెం వాటర్ అయితే అద్దేసుకొని ఆ తడిగుడ్డతో అయితే ఇంక మొత్తం మిర్రర్స్, బీరువాలు, సెల్ఫ్స్, కబోర్డ్స్ ఇవన్నీ కూడా తుడిచేస్తాను అనమాట. మంచము ఇవన్నీ కూడా. సో నేనైతే మీకు ఇక్కడ కొన్ని చూపించవచ్చు, కానీ నేను డీటెయిల్గా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేస్తానండి. కాకపోతే మీకు మరీ అవి లెంత్ అంటే మరీ ఓవర్ అంటే లాంగ్ అయిపోతుంది కదా వీడియో అని చెప్పేసి నేనైతే అక్కడక్కడ సింపుల్గా చూపించేస్తూ ఉన్నాను మీకు ల్యాగ్ లేకుండా. సో ఇలాగైతే ఫస్ట్ డస్ట్ అంతా కూడా మిర్రర్స్ అన్నీ తుడిచేసుకుంటాను. అది కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదండి, ఆ ఖాళీ టైం ఉంటుంది కదా మనకి, పిల్లల్ని అంతా స్కూల్కి పంపించేసి లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసి పంపించేసిన తర్వాత అయితే మళ్ళీ నేను ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేలోపు మనకి అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఇంక ఇక్కడైతే బీరువాలన్నీ కూడా తుడిచేసాను కదండి, అలాగే బెడ్రూమ్లో ఉన్న ఫొటోస్ అవన్నీ కూడా తుడిచేసాను, అండ్ మంచం అంతా కూడా. అండ్ ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను అనమాట. హాల్లో ఉన్న మా ఫోటో ఫ్రేమ్స్, తర్వాత ఇంకా డెకరేషన్ ఫ్లవర్స్, కర్టన్స్ ఇవన్నీ కూడా కొంచెం డస్ట్ ఉండిపోయి ఉంటాయి కదా. అందులో మనకి మెయిన్ ప్రాబ్లం అయితే బయట వీధిలో నుంచి చాలా డస్ట్ అయితే ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇలా నేను వీక్లీ వన్స్ చేయకపోతే మాత్రం ఇంకా అసలు ఆ ఇల్లుని చూడలేమన్నమాట, అంత గలీజ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వారానికి ఒకసారి ఇట్లా ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. మా అమ్మ కాల్ చేసినప్పుడంతా ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటూనే ఉంటావు, ఇంకేం పని ఉండదా, నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఓపిక, మళ్ళీ నడుము నొప్పి అంటామని చెప్పి అరుస్తూ ఉంటారు. కానీ అమ్మ కూడా అంటూ ఉంటుందన్నమాట, ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది, నాకు మీ ఇంట్లో కాసేపు పడుకొని నిద్రపోవాలి, ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్పి. అలా మనం నీట్గా పెట్టుకుంటాం కాబట్టే కదండి అమ్మ కూడా అలా చెప్తారు. సో అదనమాట, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా చాలా చల్లగా కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా నిద్ర వస్తుంది మీ ఇంటికి వస్తే అనేసి అంటారనమాట. అంత నీట్గా అయితే మనం మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి అలా అంటారు. సో నన్ను నేను పొగుడుకోవట్లేదు, కానీ మీకు చెప్తున్నాను అనమాట, మన ఇల్లుని మనం ఎలా సర్దుకుంటే బాగుంటుంది అన్నట్లు. అండ్ ఇంకైతే ఫొటోస్ అన్నీ తుడిచేసాను. ఆ తర్వాత అయితే ఇంకా టీవీ అంతా కూడా తుడిచాను అనమాట. ఈ టీవీ దగ్గర అసలు ఎవరు కూడా టచ్ చేయరు, అయినా కూడాను ఎందుకో తెలియదు బంకగా జిడ్డుగా ఉంటుందన్నమాట. ఇంకా అదంతా కూడా కొంచెం తడిగుడ్డ వేసి లైట్గా తుడిచేసి ఇంకా మామూలు క్లాత్ తోటి అయితే తుడిచేసుకున్నాను. అండ్ ఇంకా కింద ఫ్లవర్ వాజెస్, తర్వాత కొంచెం బొమ్మలు, టెడ్డీ బేర్స్ ఇవన్నీ కూడా పెట్టాను కదా. సో అవన్నీ కూడా నీట్గా డస్ట్ అంతా కూడా తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇంకా వాటి పని అయిపోయిన తర్వాత కొంచెం తలుపులు, దాలబందరాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకున్నాను తడి క్లాత్ తోటే. ఎందుకంటే మనం తడిగుడ్డతో తుడుచుకున్నామంటే వాటికి ఉన్న మరకలు ఇవన్నీ కూడా పోతాయి కదా, పిల్లలు ఉండే పని కదా, ఏదో ఒకటి పూసి పెట్టుంటారు, జిడ్డుగా ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి నీట్గా ఇట్లా ఒక క్లాత్ అంటే తేమ అద్దేసుకొని ఇంకా మొత్తం కూడా క్లీన్గా తుడిచేస్తూ ఉన్నాను. అండ్ విండోస్ అన్నీ కూడా తుడిచాను నేను, లోపల ఉన్నాయి కదా మనకి హాల్లో, బెడ్రూమ్లో అంతా కూడా. సో అవన్నీ కూడా తుడిచేసుకున్నాను. ఆ తర్వాత అయితే
అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్ అనేది మనకి ఒక పెద్ద మెయిన్ టాస్క్ అని చెప్పొచ్చు. ఈ కిచెన్ని మనం ఎంత సర్దుకున్నా కూడాను మార్నింగ్ సర్దితే ఈవినింగ్ అంతా మళ్ళీ చెల్లాచెదరైపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒకరి చేతిలో ఉండవు కదా. సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంకా కిచెన్లో ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి ఎత్తుకుంటూ ఉంటాం. తీసిన ప్లేస్లో బెటర్ అనమాట. నాకు ఎక్కడైనా కోపం వస్తుంది మా ఇంట్లో వాళ్ళ పైన అంటే అది ఈ విషయంలోనేనండి. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేస్తే అది పర్ఫెక్ట్గా దాని ప్లేస్లో అది ఉంటుంది. కానీ మా ఇంట్లో అలా కాదనమాట. ఆయన కానీ పిల్లలు కానీ తీసిన వస్తువుని అక్కడ పెట్టరు. అండ్ నేను వాష్ చేసిన గిన్నెలు అవి ఉంటాయి కదా, వాటిని ఎప్పుడైనా సర్దమని చెప్పామంటే ఇంకా వాటి ప్లేస్లో వాటిని పెట్టరు అనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి నేను ఇలాగే పెట్టుకుంటాను, ఏ హౌస్కి వెళ్ళినా ఇలానే ఉంటాయి. కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం తెలియదు అనమాట ఎలా ఎక్కడ ఏ వస్తువు పెట్టాలని చెప్పి. ఇంకా ఒక చోట పెట్టాల్సిన వస్తువులు ఇంకో చోట ఉంటే వాటన్నిటిని కూడా నీట్గా సర్దేసి ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ చేసేసిన తర్వాత అయితే ఇంకా మసాలా డబ్బాలన్నీ కూడా నేను కొంచెం చేతికి అందేలాగా పెట్టుకున్నాను కదా కింద సెల్ఫ్లో, అవన్నీ కూడా ఇంకా డస్ట్ అంతా తుడిచేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొచ్చేసరికి పైన ఉన్న గిన్నెలు స్టీల్ అన్నీ ఉన్నాయి కదా, వీటిపైన అంతా డస్ట్ నిండిపోయింటే అవన్నీ కూడా తుడిచేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం కిచెన్లో వేసాం కదండి ఈ కబోర్డ్స్లో అంతా కూడా పేపర్స్ అయితే, వాటి గురించి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. అండ్ నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ కూడా చేసి పెట్టున్నాను ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో. కాకపోతే వాళ్ళు అసలు స్కిప్ చేసేస్తారో ఏంటో మరి తెలియదు. నేను అందుకే చెప్తానండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పేసి. కానీ మీరు స్టార్టింగ్ ఎండింగ్ చూసేసి మిడిల్లో స్కిప్ చేసేస్తారు కాబట్టి మీకు విషయం ఏంటని చెప్పి అర్థం కాదనమాట. సో ఏంటంటే ఆ కిచెన్ సెల్ఫ్లో ఉన్నవి నేను అమెజాన్లో తీసుకున్నాను. వాటి గురించి కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, అయినా కూడా మీరు వినట్లేదు. అందుకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా, ఈసారి కిచెన్ టూర్ చేసినప్పుడైతే డీటెయిల్గా వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాటి లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా నచ్చితే మాత్రం వెళ్ళి ఆర్డర్ చేసేసుకోండి. ఇంకైతే ఇంట్లో దుమ్ము దులపడము, తర్వాత ఫొటోస్ అంతా క్లీన్ చేయడం, కిచెన్లో అంతా డస్ట్ అంతా క్లీన్ చేసేసాను కదా. ఇప్పుడైతే బట్టల పని అయితే తీసుకున్నాను అనమాట. బట్టలు అయితే చాలా ఉన్నాయి, ఇక్కడ చూసారు కదండి ఎన్ని ఉన్నాయో. ఒక 4 డేస్కి ఇన్ని బట్టలు అనమాట. అండ్ మనకి మెయిన్గా ఎండ రావట్లేదు కదా బయట, అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఇంట్లో ఆరేస్తున్నాను. ఆ తర్వాత ఈరోజు కొంచెం లైట్గా ఎండ అయితే వచ్చి ఉంటే వేస్తున్నాను అనమాట మిద్ది పైన తీసుకెళ్ళి. ఇంకా అవన్నీ కూడా తెచ్చాను. ఇంకా ఫస్ట్ వాటన్నిటిని అడ్డం లేకుండా మడిచి ఎత్తి పెట్టేసుకున్నామంటే ఇంకా తర్వాత అన్నీ కూడా నీట్గా క్లీనింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు కదా ఒక పక్క నుంచి అని చెప్పేసి అయితే ఇంకా నేను మడుస్తూ ఉన్నాను. ఇంకైతే నేను ఒకదాన్నే కూర్చొని మడుస్తూ ఉంటే ఇంకా మా అమ్మాయి అయితే హోంవర్క్ రాస్తూ ఉంది. సో తనైతే రాసేసిన తర్వాత వచ్చి హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పింది. సరే నువ్వు రాసుకో అని చెప్పేసి అయితే ఇంక నేను ఇక్కడ మడుస్తూ ఉన్నాను. ఈ బట్టలు అన్నీ కూడాను మడిచేసరికి ఒక 1 అవర్ పైన పట్టిందండి. చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. నా బాధ చూడలేక ఇంకా మా అమ్మాయి అయితే హోంవర్క్ రాసేది కూడా పక్కన పెట్టేసి అయితే వచ్చేసింది అనమాట మడచడానికి. అండ్ ఇక ఇద్దరం కూడా కలిసి అయితే మడిచేసి ఇంక వీటిని అన్నింటినీ కూడా నీట్గా బీరువాలో సర్దేసుకున్నాము. అండ్ బీరువాలో కొంచెం పడిపోయిన బట్టలు అవన్నీ కూడా చెదిరిపోయిన బట్టలు ఉంటే వాటన్నిటిని కూడా నీట్గా సర్దేసింది మా అమ్మాయి అయితే. ఇంకా తర్వాత ఒకసారిగా ఇంట్లో మొత్తం చెత్తలూడ్ చేశాను. ఎంత డస్ట్ వచ్చిందంటే అంత ఉండిందనమాట, నిండిపోయింది బాగా 1 వీకే. ఎందుకంటే బయట గాలి కూడా ఎక్కువగా వస్తుందిలేండి, దానివల్ల వీధిలో ఉన్న డస్ట్ అంతా వచ్చేసింది. ఇంకా అదంతా ఊడ్చి పోసేసి ఇంకా ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ చేసేసాం కదా. సో డస్ట్ అంతా క్లీన్ చేయడము, ఫొటోస్ అన్నీ తుడవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే నేను ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను. చెత్తలన్నీ ఊడ్చేసుకొని అయితే నీట్గా ఫుల్ డస్ట్ అయితే నిండిపోయినది 1 వీకే. ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా ఇల్లు మొత్తం తుడిచేసానండి. కరెంట్ లేదని చెప్పేసి మీకు నేను అనేది వీడియో షూట్ చేయలేదన్నమాట లోపల ఇల్లు తుడిచేటప్పుడు. సో కరెంట్ చాలాసేపు వరకు రాలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా కరెంట్ని నమ్మితే కాదనేసి నేనైతే ఫాస్ట్గా ఇల్లు తుడుచుకొని వచ్చేసాను. అండ్ పిల్లలు అంటే పెద్దమ్మాయి కూడా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది. సో వాళ్ళు వచ్చే లోపల నాకు ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా డిన్నర్ అవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేను నైటు. సో ఇక్కడైతే బయట తుడుస్తూ ఉన్నాను. అండ్ ఇంకా మెయిన్ డోర్ అంటే బయట ఉంది కదా మనకి అవుట్డోర్ ప్లేస్ అయితే ఇంకా అక్కడంతా కూడా రేపు మార్నింగ్ అయితే కల్లాపి చల్లుకుందాంలే వర్షం పడకపోతే అని చెప్పేసి ఇంకా లోపల మెయిన్ గేట్ వరకు అయితే బాల్కనీ వరకు తుడుచుకుంటున్నాను అనమాట. ఇల్లు మాత్రం నేను వీక్లీ 3 టైమ్స్ అట్లా తుడుస్తూ ఉంటానండి. నాకు కొంచెం ఇల్లు కొంచెం డస్ట్ పట్టిపోయినా, కొంచెం నడిచేటప్పుడు జిడ్డుగా కాళ్ళకు అంటుకున్నా అస్సలు నచ్చదనమాట. సో వీక్లీ 3 టైమ్స్ అంటే మండే రోజు ఒకసారి, వెనస్డే రోజు ఒకసారి, ఇంకా థర్స్డే రోజు కానీ ఫ్రైడే రోజు మార్నింగ్
మార్నింగ్ కానీ అట్లా తుడుచుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి సాటర్డే కూడా తుడుచుకోవాల్సి వస్తుంది అనమాట. సో సౌకర్యం బట్టి నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటానులేండి ఇల్లు అయితే. సో మా ఇంట్లో కూడా అరుస్తూనే ఉంటారు మా ఆయన, ఎప్పుడు ఇల్లు తుడుచుకుంటూ ఉంటామని. బట్ వాళ్ళకి తెలియదు కదా, మనకి హౌస్ నీట్గా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకని చెప్పి. సో ఇంట్లోనే ఉంటాం కాబట్టి ప్రతిదీ నీట్గా ఉంటేనే కొంచెం మనకి రిలాక్స్గా ఉంటాం, లేదంటే ఇంకా రచ్చ చేసేసుకుంటాం అనమాట. మైండ్ అంతా చెడిపోతుంది ఏ పని చేయాలో తెలియక. సో ఫైనల్గా ఇంకా ఇంటి ముందు సింపుల్గా ముగ్గు కూడా ఒకటి పెట్టేశాను, ఖాళీగా ఎందుకు వదలాలని చెప్పేసి. అయితే ఇంకా హౌస్ అయితే ఇలాగ నీట్గా రెడీ చేసేసి డెకరేషన్ చేసేసానండి. ఆల్రెడీ హోమ్ టూర్ చూసారు కాబట్టి నేను సింపుల్గా మీకు హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి అయితే జస్ట్ అట్లా చూపిస్తున్నాను అంతే. సో ఇదనమాట. ఇంకా కిచెన్లో కూడా స్టవ్ కౌంటర్ అన్నీ క్లీన్ చేసేసాను, స్టవ్ అంతా కడిగేసాను. అండ్ ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసి షింక్ అంతా కూడా కడిగేసాను అనమాట. సో ఇలాగ డస్ట్ అంతా తుడిచి క్లీన్ చేసేసిన తర్వాత మన కిచెన్ అయితే ఇలా ఉంది. సో ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందండి. ఎప్పుడైనా కొంచెం అంటే వంటలు ఏవైనా ఎక్కువ చేసినప్పుడు తప్పించి మిగతా టైంలో ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందన్నమాట మన కిచెన్ మొత్తం. అండ్ కిచెన్ టూర్ చేయాలి, తర్వాత స్టవ్ రివ్యూ ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇదైతే నేను ఆన్లైన్లో కొనలేదు, బట్ రివ్యూ అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా చేస్తానండి. సో ఎవరికైనా అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకుంటారు కదా, ఉపయోగపడేలాగా ఉంటే, అందుకని చెప్పేసి ఖచ్చితంగా రివ్యూ వీడియో అయితే చేస్తాను. అలాగే కిచెన్ టూర్ కూడా చేద్దాం ఒకసారి. సో ఇంకైతే చూసారు కదండి, బెడ్రూమ్లో కూడా నీట్గా అన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను. సో విండోస్ అయితే క్లోజ్ చేయడానికి లేదు, అక్కడ బట్టలు ఆరేయడానికి అని చెప్పేసి కొన్ని దారాలు అయితే కట్టాను. ఆ దారాలు కట్టడం వల్ల కొంచెం చూడడానికి లుక్ లేదనమాట బెడ్రూమ్లో. సో అది అండ్ ఇంకా ఉండాలి, అవి బయట వర్షం పడుతుంది కాబట్టి ఇంకా తప్పదు కదా, అందుకని చెప్పి బెడ్రూమ్లో వరకు కట్టుకొని హాల్లో అన్నీ విప్పేశాను, చూడడానికి బాగాలేదని చెప్పి. అండ్ ఇంకైతే బయటంతా చెత్తలు ఊడ్చేసానండి నీట్గా. సో చెత్తలన్నీ ఊడ్చేసాను కాబట్టి చూడడానికి కొంచెం బాగుంది. లేదంటే ఆ వేప చెట్ల నుంచి వేపకాయలు అంతా కూడా ఫుల్గా రాలి పడిపోతూ ఉన్నాయి. ఎంత చెత్త అంటే అంత చెత్త అండి, తోయలేకపోతున్నాం మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల కూడాను. సరే కదండి, ఇలా వారంలో ఒక రోజు కానీ కుదరకపోతే నెలలో ఒకసారి కానీ ఇలా మనం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా ఓపిక్గా ఒక రోజు మంది కాదనుకొని కష్టమైనా కూడా ఇట్లా క్లీన్గా అన్నీ కూడా నీట్గా డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా మాప్ పెట్టుకుంటూ వీక్లీ వన్స్ ఇట్లా చేసుకుంటూ ఉన్నామంటే మాత్రం సో ఇల్లు అనేది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది. అండ్ కొంచెం ఓపిక ఉండాలి అంతే అనమాట. అండ్ పిల్లలు ఉండే వాళ్ళకి చాలా కష్టం ఇలాంటి పనులన్నీ చేసుకోవడం, అంటే హౌస్ క్లీన్గా మెయింటైన్ చేసుకోవడం. కాకపోతే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఇలా చేసుకుంటూ ఉన్నామంటే హౌస్ చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్కి చిరాకు లేకుండా కొంచెం రిలాక్స్గా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా ఎంత నీట్గా పెట్టుకుంటారని చెప్పి చాలామంది నాకు కమెంట్స్ పెడుతూ ఉంటారు, మీ హౌస్ చాలా నీట్గా ఉంటుంది, మీరు ఎప్పుడు నీట్గా పెట్టుకుంటారు, కిచెన్ కూడా చాలా బాగుంటుందని చెప్పి. సో నేను ఇట్లా వీక్లీ వన్స్ కుదరకపోతే 10 డేస్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ ఇట్లా మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు హౌస్ అనేది ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. సో అదండి. ఇంకా ఏదైనా ప్రత్యేకమైన పూజలు కానీ ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో అప్పుడు కానీ ఇంకా కొంచెం హౌస్ మొత్తం టోటల్ క్లీనింగ్స్ అన్నీ చేసుకొని కిచెన్ అంతా కూడా మొత్తం గిన్నెలన్నీ దించి కడిగేసుకుంటాను. సో అవన్నీ కూడా మీకు రాబోయే రోజుల వీడియోస్ అనేది షేర్ చేస్తాను అనమాట. అలాగే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాను దానికి సంబంధించి అన్నీ కూడా మీకు ముందుగానే వీడియోస్ అనేది అప్డేట్ ఇస్తానండి. సో అదనమాట. సో ఇంకా ఇవే కాదండి, ఇన్ని పనులతో పాటు నేను మీకు చూపించిన పనులే కాదు, ఇవి కాకుండా చాలా పనులే ఇంకా ఎక్స్ట్రా చేశాను. కాకపోతే అవన్నీ చూపించలేదన్నమాట. ఇంకా బకెట్స్ అన్నీ ఉంటాయి కదా మనం స్నానం చేసేటివి, అవన్నీ ఆ బకెట్స్ అన్నీ కూడా నీట్గా కడిగేసుకున్నాను, డస్ట్బిన్స్ అన్నీ కడిగేసుకున్నాను. అలాగే ఇంకా బయటంతా చెత్తలు ఉడ్చేసి వచ్చేసాను. సో ఈ పనులన్నీ కూడా మీకు నేను చూపించలేదు, ఎందుకులే మరి వాష్రూమ్స్ అన్నీ కూడా చూపిస్తే బాగుండదని చెప్పేసి. సో అందుకనమాట. ఇంకా చాలా మీకు కనిపించే పనులే కాదు, మీకు చూపించిన పనులు కూడా చాలానే చేసేసాను. సో ఇవన్నీ అవ్వడానికి నాకు కరెక్ట్గా 5 వరకు పట్టింది ఈవినింగ్. అండ్ పిల్లలు కూడా ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయారు. సో ఇంకైతే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నైట్ డిన్నర్ కోసం అవి ప్రిపేర్ చేసుకోవాలి. కుదిరితే కాసేపు అట్లా వాకింగ్ చేసుకోవాలి మిద్దె పైకి వెళ్ళి. ఆల్మోస్ట్ ఇంకా నా వాకింగ్ కూడా ఇంట్లోనే అయిపోయింది. ఎంతైనా కూడా నార్మల్గా వాకింగ్ అనేది చేసుకోవడం అలవాటు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా అట్లా మిద్దె పైన వెళ్ళి తిరిగేసి వస్తాను, ఎందుకంటే టైం లేదు బయట వెళ్ళడానికి, అందుకని చెప్పేసి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు నేను షేర్ చేస్తాను. సో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఇంకా రేపు వచ్చే వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, ఐ లవ్ యూ ఆల్.